ఈరోజు ఎమోషన్స్ పర్సనల్ ఫైనాన్స్ని ఎలా ఎఫెక్ట్ చేసుకుందో తెలుసుకుందాం. అన్నిసార్లు మనం రేషనల్గా లాజిక్గా డెసిషన్స్ తీసుకోలేం. కొన్నిసార్లు సెంటిమెంట్స్కిను రిలేషన్షిప్స్కి కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 2 సినారియాలు చెప్తాను. ఫస్ట్ సినారియాలో ఒక విడోడ్ మదరు సన్తో జీవిస్తూ ఉంటారు వచ్చే పెన్షన్ మీద. కొడుక్కి వేరే ఊళ్ళో కాలేజీలో సీట్ వస్తుంది. మదరు లేదు లోకల్ కాలేజీలోనే చేరాలి అంటుంది. లేదు కొడుకు లేదు పక్క ఊళ్ళో అయితే మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, నేను అక్కడే చేరతానంటాడు. తల్లి లేదు ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది, ఫీజులు ఎక్కువ, కాస్ట్ ఆఫ్ లివింగ్ బోర్డింగ్ అన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ వద్దు లోకల్ కాలేజీలోనే చేరు అంటుంది. ఆవిడ ఇంకొక కన్సర్న్ ఏంటంటే ఆవిడ లైఫ్ లాంగ్ సేవింగ్స్లో 50% ఈ 4 years ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కొడుకు ఆలోచన ఏంటంటే ఎలాగైనా కూడా అమ్మ తర్వాత నాదే కదా మిగిలినవన్నీను, డబ్బులు కానీ ఏమైనా కానీ, కాబట్టి ఆ డబ్బు ఏదో ఇప్పుడే ఖర్చు పెట్టుకొని ఉంటే నా కాలేజీ నా ఫ్యూచర్ బాగుంటుంది కదా అని కొడుకు ఆలోచన. ఇద్దరి మధ్య ఘర్షణలు, రిలేటివ్స్ వచ్చి కాంప్రమైజ్ చేసినా కూడా ఇద్దరు ఎవరి పట్టుదల వాళ్ళదే అన్నట్టుగా ఉంటారు. ఈ సినారియాలో మీరు తల్లిని సపోర్ట్ చేస్తారా కొడుకుని సపోర్ట్ చేస్తారా కామెంట్ చేయండి. ఇంకా రెండో సినారియాకి వెళ్దాం. ఇద్దరు భార్యాభర్తలు. భర్త బిజినెస్లో చేస్తూ ఉంటాడు, బిజినెస్లో బాగా లాసెస్ ఇన్కర్ చేస్తూ ఉంటాడు, అయినా ఇంకా ఉన్న డబ్బంతా తెచ్చి బిజినెస్లోనే పెడుతూ ఉంటాడు. భార్య ఇది గమనించి అడ్డు చెప్తూ ఉంటుంది. రోజు ఇద్దరి మధ్య తగాదాలు గొడవలు. భర్త ఏమో ఇప్పుడు బిజినెస్ లాసెస్లో ఉన్న తర్వాత కన్వర్ట్ చేసి టర్న్ అరౌండ్ చేసి ప్రాఫిట్లోకి తీసుకెళ్తానా అని, తర్వాత లైఫ్ హ్యాపీగా ఉంటుంది, నేను సక్సెస్ఫుల్గా కూడా అవుతాను అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటాడు. కానీ భార్య మాత్రం చాలా భయపడుతూ ఉంటుంది. ఇద్దరి మధ్య రోజు ఘర్షణలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఇలాంటి సినారియోలో మీరు హస్బెండ్ని సపోర్ట్ చేస్తారా వైఫ్ని సపోర్ట్ చేస్తారా కామెంట్ చేయండి. దీనికి మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఏం చెప్తున్నారంటే, కాలం గడిస్తే అన్నీ సర్దుకుంటాయి అనే సామెత ఈ 2 విషయాల్లో కుదరదు. ఎందుకంటే ఇవి ఒక డెసిషన్ తీసుకోవాల్సిన టైం ఇప్పుడు తీసుకునే తీరాలి. కాబట్టి ఇద్దరికి కూడా ఏం చెప్తారంటే ఒక లిమిట్ అంటూ పెట్టుకోవాలి. మదరు ఈ లిమిట్ వరకు నేను కంఫర్టబుల్గా నీకు డబ్బు ఇవ్వగలను, ఇంతకు మించి నేను ఇవ్వలేను, నువ్వు అందులోనే నీ మొత్తం ఎడ్యుకేషను ప్లాన్ చేసుకొని ఎక్స్పెన్సెస్ తగ్గించుకొని కంప్లీట్ చేయగలను అంటే ఇంతవరకు నేను సపోర్ట్ చేయగలను అని మదర్ చెప్తుంది. కొడుకు కూడా దానికి అగ్రి అవ్వాలి. ఎందుకంటే కొడుకు కూడా మదర్ తగ్గి వేరే ఊళ్ళో కాలేజీలో చేరడానికి అనుమతి ఇచ్చింది, మళ్ళీ అక్కడ చదువుకోవడానికి, కాకపోతే ఎక్స్పెండిచర్ తగ్గించమని చెప్తుంది. కాబట్టి మదరు కొడుకు ఇద్దరు కూడా ఒక కాంప్రమైజేషన్కి వస్తారు అక్కడ. అలాగే ఇద్దరు భార్యాభర్తలు కూడా ఒక లిమిట్లో, ఇంత లిమిట్లోనే ఇంకా నువ్వు బిజినెస్కి స్పెండ్ చేయాలి, ఇంకా లాసెస్ ఎక్కువ చేసి ఇంకా ప్రాపర్టీస్ అవన్నీ కూడాను అమ్మి బిజినెస్లో పెడతానంటే కుదరదు. ఈ లిమిట్లో నువ్వు బిజినెస్ని ఫైన్ ట్యూన్ చేసుకొని టర్న్ అరౌండ్ చేసుకొని సక్సెస్ఫుల్ అయితే మంచిది, ఇంతకు మించి మాత్రం నువ్వు పెట్టడానికి వీలు లేదని గట్టిగా చెప్తుంది. అప్పుడు భార్య కూడా ఇంకా అమౌంట్ స్పెండ్ చేయడానికి అవకాశం ఇస్తుంది, భర్తకు కూడా ఒక అవకాశం దొరుకుతుంది మళ్ళీ బిజినెస్ రన్ చేయడానికి. అలాగే ఇద్దరు కాంప్రమైజ్ అవుతారు. కానీ ఇక్కడ ఫైనాన్స్ అనేది కొంచెం సఫర్ అయినా కూడా రిలేషన్షిప్స్ కాంప్రమైజేషన్ మూలాన నిలబడతాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.